హలో ఫ్రెండ్స్, ఇవాళ అమ్మాజీ కిచెన్లో మనం ములక్కాయ మటన్ ఎలా చేయాలో చూద్దాము. మామూలుగా మటన్ మనం వేరే కూరగాయలతో వేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అందులో ఒక వెరైటీ ములక్కాయ మటన్. అది ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇవాళ ఇక్కడ దీనికి కావాల్సినవి మేము ఇక్కడ 1/2 kg మటన్ తీసుకున్నాము. దానికి 2 ఉల్లిపాయలు సన్నగా కోసుకొని రెడీగా పెట్టుకోవాలి. మసాలా పేస్ట్కి ఏమో గసగసాలు 1 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ కొబ్బరి, ఒక పెద్ద ములక్కాయ, చిన్న ములక్కాయలు అయితే 2 ములక్కాయలు. బేసిక్లీ మనకి 1/2 kg మటన్కి ఒక 10 నుంచి 12 ముక్కలు ములక్కాయలు ఉంటే బాగుంటుంది. అండ్ 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇవన్నీ రెడీ చేసుకున్నాక ఇవాళ మనం ప్రెషర్ కుక్కర్లో ఎలా చేయాలో చూద్దాము. ప్రెషర్ కుక్కర్లో అయితే మనకి మటన్ ఫాస్ట్గా ఉడికిపోతుంది. కావాలంటే విడిగా కూడా చేసుకోవచ్చు మీరు, కానీ ప్రెషర్ కుక్కర్లో అయితే ఫాస్ట్గా ఈజీగా అయిపోతుంది. సో ఫస్ట్ ప్రెషర్ కుక్కర్లో మనం 2 స్పూన్స్ ఆయిల్ వేసి దానికి ఇందాక మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలి ఫస్ట్. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని అది కూడా పచ్చివాసన పోయే వరకు కొంచెం మగ్గనివ్వాలి. తర్వాత మనం కోసి పెట్టుకున్న మటన్ ముక్కలు వేసేసుకోవాలి. ఇందులో మటన్ ముక్కలు మనకి బిర్యానీ లాగా కాకుండా దీనికి చిన్న ముక్కలు కోయించుకుంటే బాగుంటుంది. అప్పుడు మనకి మసాలాలన్నీ లోపలికి వెళ్ళి కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇదంతా మటన్ యాడ్ చేసేసినాక దానికి చిటికెడు పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మటన్ ముక్కలన్నిటికీ ఈ ఉప్పు, కారం, పసుపు బాగా పట్టేలాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ స్టేజ్లో వాటర్ ఏమీ పోయొద్దు. వాటర్ పోయకుండా జస్ట్ ఆ ముక్కలకి మసాలా పట్టి ఉప్పు కారం పట్టి చక్కగా ఒక 5 నిమిషాలు మగ్గితే చాలు. దీని తర్వాత మనం ఇందాక చేసి పెట్టుకున్న గసగసాలు, కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. కావాలంటే కొంతమంది జీడిపప్పు కూడా వేసుకుంటారు పేస్ట్ ఇందులో, కానీ గసగసాలు కొబ్బరి పేస్ట్ అయితే చాలా బాగుంటుంది మటన్కి. అది 1 స్పూన్ యాడ్ చేసుకొని మళ్ళీ ముక్కలకి బాగా కలిపేసి ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. వాటర్ ఎంత పోయాలంటే మనకి మటన్ ముక్కలు మునిగే వరకు పోయాలి. మరీ ఎక్కువ వాటర్ అవసరం లేదు, జస్ట్ ముక్కలు మునిగితే సరిపోతుంది. ఆ వాటర్ పోసేసి మనం కుక్కర్ విజిల్ పెట్టుకుని ఒక 4-5 విజిల్స్ రానివ్వాలి. లేత మటన్ అయితే 4-5 విజిల్స్లో ఈజీగా కుక్ అయిపోతుంది. ఒకవేళ మటన్ మీకు కొంచెం ముదురుగా ఉంది అనుకుంటే ఇంకొక 2 విజిల్స్ ఎక్కువ పెట్టుకోండి. 4-5 విజిల్స్ తర్వాత విజిల్ పోయినాక మనం కుక్కర్ మూత ఓపెన్ చేస్తే మనకి మటన్ ఇలా ఉంటుంది. సో ఈ స్టేజ్లో మనం ఒక ముక్క చెక్ చేసి ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలి. ముక్క ఒకవేళ ఉడకలేదు అనుకుంటే ఇంకో 2 విజిల్స్ ఇప్పుడే పెట్టేయాలి. ఎందుకంటే మనం ములక్కాయ ముక్కలు యాడ్ చేసుకునే ముందే మటన్ ఉడికిపోవాలి. మనకి మటన్ కంప్లీట్గా ఉడికితేనే అప్పుడు బాగుంటుంది. ఎందుకంటే మనకి ములక్కాయ ముక్కలు ఉడకడానికి ఎక్కువ టైం అవసరం లేదు. సో మటన్ కంప్లీట్గా ఉడికినాకే మనం ములక్కాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత మనం కోసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు ఇందులో యాడ్ చేసి మళ్ళీ 1 విజిల్ పెట్టుకోవాలి. మీకు విజిల్ వద్దు అనుకుంటే ఇక్కడ మామూలుగా కూడా ఉడికించుకోవచ్చు, కానీ 1 విజిల్ పెట్టుకుంటే ఫాస్ట్గా ఉడికిపోతుంది. ఒకవేళ కుక్కర్లో పెడితే ములక్కాయలు విడిపోతాయి, ముక్కలు అయిపోతాయి అని మీరు అనుకుంటే విడిగా ఉడికించుకోండి. కానీ 1 విజిల్కి ములక్కాయలు బాగానే ఉంటాయి. చూడండి, 1 విజిల్ తర్వాత ఈ ములక్కాయల షేప్ అలానే ఉంది, ఏవి విడిపోలేదు, కానీ ఇవి చక్కగా ఉడికినాయి. సో ఇప్పుడు మన కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఈ స్టేజ్లో మీరు ఇంకా కావాలంటే కాసేపు పెట్టుకోవచ్చు, కానీ గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇలా ఉంచేసుకోవచ్చు. దీనికి ఫైనల్గా మనం గరం మసాలా యాడ్ చేసేసుకుని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. సో చూడండి ఎంత బాగుందో మన ములక్కాడ మటన్ కూర. ములక్కాయలు కూడా ఆల్మోస్ట్ మటన్ టేస్ట్ వస్తాయి ఆ గ్రేవీలో కుక్ అయ్యి. సో ములక్కాయ ముక్కలు కూడా చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. సో ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయాలి. ట్రై చేసి ఎలా ఉందో మాకు చెప్పండి. ఇంకా అమ్మాజీ కిచెన్లో ఎన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుకు వస్తాము. సో తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి.